ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టు ఇది 1 డే క్యాండిల్. సో ఈ విధంగా హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, ఈ విధంగా సో నిన్నటి హయ్యర్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఈ హైని బ్రేక్ చేస్తూ వెళ్ళింది. లోయర్లో ఇక్కడ హయ్యర్ హై. సో ఇక్కడ మనకి ఇక్కడ 5 మినిట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఈ విధంగా సో కొంత నిన్న ఈ టైంలో 3 o'clock క్యాండిల్ బాగా బిగ్ మూమెంటం ఇచ్చింది హెచ్డిఎఫ్సి వలన. సో ఇక్కడ సో ఇది చూసుకుంటే గ్యాప్, ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్ రెడ్. సో మార్కెట్ చూద్దాము ఏ విధంగానో. సో ఇక్కడైతే చూస్తే నిఫ్టీ 6 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో ఫిన్ నిఫ్టీ 5 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 62 పాయింట్స్, రిలయన్స్. సో ఇది కొద్దిగా బ్రేక్ అయితే మనకి ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసే విధంగా మనకి కొద్దిగా ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాము మనకు అనుకున్నట్టుగా వస్తుందా లేదా అనేది. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది సిఈ చార్ట్, ఇది పిఈ చార్ట్. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో ఇదేమో ఈ నుండి ఫేక్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది. సో ఇది 4 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ 4 క్యాండిల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ ప్రీమియం చూసుకున్నట్టయితే ప్రీమియము సో పుట్ సైడ్ అంటే మార్కెట్ కింది సైడ్ వస్తుంది కాబట్టి సో దీని ప్రీమియం అయితే చూస్తే ప్రీమియం కొద్దిగా పెరుగుతున్నట్టు కనబడుతుంది. సో ఇదే రేంజ్లో ఉంది ఇక్కడ కూడా. సో చూద్దాము మార్కెట్ సిఈ సైడ్ కూడా. సో ఇది పైకి వెళ్ళేలా ఉంది. సో మనకి ఎంత దూరంలో వస్తుందో తెలియదు. సో ఈ ఏరియా దాకా వస్తుందేమో. సో ఇక్కడైతే పుట్ సైడ్ అయితే క్యాండిల్. సో ఇది మనకి ఇది ఓఐ డేటా చూసుకున్నట్టయితే మనకి ఇండియా విక్స్ 16 ఉంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ లాస్ట్ 5 మినిట్లో మనకి ఓఐ డేటా చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో. సో ఇక్కడ కాల్ సైడ్ రైటర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇక్కడ కూడా ఇక్కడ చూస్తే 22,250కి కాల్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా 22,200కి కూడా కాల్ రైటర్స్ పెరుగుతున్నారు. సో ఆల్మోస్ట్ కాల్ రైటర్స్ 15 లక్షలు ఉంటే ఫుట్ రైటర్స్ 28 లక్షలు ఉన్నారు. సో వీళ్ళు ఎవరైతే ఎగ్జిట్ అవుతారో మార్కెట్ బిగ్ ఫాల్ ఇక్కడ వరకు 22,100 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదైతే ఉంది. సో ఇంకా ఇట్స్ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది ఇక్కడ వరకు 22,200. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, చూద్దాము. అదేవిధంగా ఇక్కడ మనకి పీసీఆర్ చూసుకున్నట్టయితే ఫుట్ కాల్ రేషియో. సో ఇక్కడ కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 0.9 ఉంది. అంటే మార్కెట్ కొద్దిగా బేరిష్గా ఉండాలి. చూద్దాము ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో, సైడ్ వేస్ ఉంటుందో. సో ఇక్కడైతే కాల్ రైటర్స్ అయితే కొద్దిగా పెరుగుతూ ఉన్నారు. సో అదేవిధంగా ఫుట్ రైటర్స్ కూడా పెరుగుతున్నారు. సో ఫుట్ రైటర్స్ 30 అయితే ఇది కాల్ రైటర్స్ 19. సో ఇక్కడ మార్కెట్ అయితే హయ్యర్ హై వెళ్తూ వచ్చింది. సో మొన్నటి వరకు 19వ తారీఖు, నిన్న కూడా 19వ తారీఖు హయ్యర్ హై వచ్చింది. 20వ తారీఖు కూడా ఇక్కడ హయ్యర్ హై టచ్ అయింది. మళ్ళీ హయ్యర్ లో అనేది ఒకటి టచ్ కావాలి కొద్దిగా. ఈ ఏరియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద బౌన్స్ ఉంది. ఇక్కడ 9 గంటల 56 నిమిషాలు అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ డౌన్కి వచ్చేసి కొద్దిగా పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ ఏరియా దాకా వెళ్ళింది. సో ఇంకా కొద్దిగా పైకి వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుండి కింద పడేసి మళ్ళీ ఇటు బ్రేక్ వస్తుందా అనేది చూడాలి. సో ఇక్కడ మనకు ఓఐ డేటా చూసుకున్నట్టయితే సో ఇక్కడ 22,250కి కాల్ సైడ్ రైటర్స్ ఎక్కువ అవుతున్నారు. అంటే మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 22,250కి. కానీ ఇక్కడ 22,000కి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో వీళ్ళు ఎగ్జిట్ అయిపోతే మనకు మంచి ఫాల్ అయితే ఉంటుంది. సో చూద్దాము. సో ఇక్కడ మనకి సో ఇదైతే మంచి డౌన్ సైడే రావాలి. మహా అంటే 278 దాకా ఒకవేళ వెళ్తే ఇటుకి వెళ్ళి ఒక ఫాల్ అన్న తీసుకోవాలి, చూద్దాము. సో ఫ్రెండ్స్, మార్నింగ్ ఈ ఏరియాలో కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఫేక్ గ్యాప్ అప్. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ కొద్దిగా R3 వరకు ఈ ఏరియాకి వెళ్ళింది. సో ఈ ఏరియాకి వెళ్ళి మళ్ళీ సడన్గా కింద పడ్డది.
సో నేను ఈ ఏరియాలో మళ్ళీ ఇటు తీసుకున్నాను, కానీ మార్కెట్ సడన్గా ఇటు ఫాల్ అవ్వడం వల్ల కొద్దిగా లాస్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో మార్కెట్ ఇటు వెళ్తుందని ఇటు ఎంటర్ అయ్యాను. కొద్దిగా మార్కెట్ ఇటు వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇటు తీసాను. కొద్దిగా రికవర్ అయితే అయింది, కానీ కంప్లీట్ రికవరీ కాలేదు. సో ఇదొకటి. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే సో ఇది ఒక ట్రెండ్ లైను, ఇది నిన్నటిది. ఈ ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ అయితే ఇంకా కొద్దిగా మనకు ఇంకా మనకి ఇక్కడ చూడాలనుకుంటే 15 మినిట్స్ డ్రా చేస్తే సో మనకి తర్వాత 1 అవర్ కూడా డ్రా చేద్దాము. 1 అవర్. సో 1 అవర్ డ్రా చేస్తే ఈ విధంగా ఉంది మార్కెట్. సో ఇక్కడ మనం ఇక్కడ నుండి ఒక ఫిబొనాచి డ్రా చేస్తే సో ఈ ఏరియా టు సో ఈ ఏరియా, సో ఇది డిలీట్ చేద్దాము. సో ఇవి కూడా డిలీట్ చేద్దాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ ఏరియా వరకు రావాలి 21,800. సో 21,800 దాకా రావాలి. సో ఇక్కడ ఒకటి ఉంది 21,885. సో 21,885 ఇది. సో ఇక్కడ సో ఇది క్లియర్గా మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్ ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ ఈ ఏరియా 22,000 దగ్గర ఉంది. సో మనకి స్టాప్ లాస్ ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియా దాకా రావాలి. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుండే కంటిన్యూస్గా మార్కెట్ అప్ తీసుకెళ్ళింది, కాబట్టి ఇక్కడికి ఈ 50% రీట్రేస్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి రేపటికి మార్కెట్ ఈ విధంగానే రేపు కొద్దిగా ఈ విధంగానే మనకి ఫాల్ అయితే చూడాలి, ఈ విధంగా డౌన్ సైడ్. సో ఈ ఏరియా వరకు అయితే చూద్దాము మార్కెట్ 21,811 వరకు. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు పీ సైడ్ బాగా మూమెంట్ విధంగా చూసుకున్నట్టయితే మనకు సో ఇక్కడ ఫుట్ కాల్ రేషియో 0.72 ఉంది. అంటే ఇక్కడ కాల్ అంటే కాల్ సైడ్ అంటే కాల్ రైటర్స్ అంటే మార్కెట్ కింది సైడ్. అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 22,000కి మార్కెట్ కింద ఉంటుందని ఎక్కువ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉంది. సో 10 lakhs వరకు ఇక్కడ పెట్టారు దీనికి డౌన్ ఉంటుందని. సో ఈ ఏరియాలో ఇంకెక్కడ ఎవరు లేరు. సో మ్యాక్సిమం మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది 21,800 దగ్గర. సో ఇక్కడ దాకా 200 పాయింట్స్ అయితే మనకి ర్యాలీ ఉంటుంది రేపు కిందికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 21,750. ఇది కూడా కొద్దిగా ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినా కానీ మనం ఎగ్జిట్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.